నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యున్ని. ఇది పూర్వీకుల నుంచి మాకు సంక్రమించినటువంటి విద్య. తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మా కుటుంబంలో అనేక దీర్ఘ రోగాలు నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే మలబద్ధక సమస్య. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి విరోచనలకు వెళ్ళడము, అది కూడా ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రమే ఆ సుఖ విరోచనం అవ్వడం జరుగుతూ ఉంది. చాలా కాలం నుంచి ట్యాబ్లెట్లకు అలవాటు పడిపోతే కొన్ని అనారోగ్యాలు కూడా మీకు రాక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దాని నుంచి విముక్తి పొందాలనుకుంటే మీకు మంచి వైద్యాన్ని నేను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, రేళ్ళ చెట్టు అంటాం. ఇక్కడ చూసినట్టు రేళ్ళ, ఇది పెద్ద రేళ్ళ, పసుపు పూలతో ఒక మూరడ పురుగు కాయలు ఏలాడుతూ ఉంటాయి. దీని యొక్క బంకతో తయారు చేసినటువంటి ఈ రేళ్ళ చెట్టు యొక్క ఇక్కడ చూడండి, ఆకులు అగలంగా. ఇది అదేవిధంగా ఏప్రిల్ మే నెలలో పూలు పూర్తిగా పసుపు కలర్తో వికసించిపోయి ఉంటుంది చెట్టు అంతా కూడా. దీంట్లో ఈ కాయల యొక్క లోపల కూడా గమ్ములాగా ఉంటుంది. ఆ యొక్క గమ్ముతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు బెరడు, అదేవిధంగా పైనటువంటి దీంతో తీసింది రేవల చార అంటాం. ఈ చారతో మలబద్ధక సమస్యను పరిపూర్ణంగా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఈ రేవల చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మూరడు పురుగుతో కాయలతో నల్లగా పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్తో వేలాడుతూ ఉంటాయి. దీనితో అనేక రకాల సమస్యల నుంచి కూడా విముక్తి పొందొచ్చు. రేళ్ళ చార అంటాం. చారాలతో ఈ యొక్క ఆకులు పైన బెరడ్ని కషాయంగా చేసి కాల్చితే ఈ విధంగా తయారవుతుంది. ఇటువంటి తయారైన దాన్ని ఒక 30 గ్రాములు తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, ఈ మొక్క మీకు అందరికీ కూడా బాగా తెలిసినటువంటి మొక్క. దీన్ని బేది కూరాకు అంటాం, కొంతమంది పాలకూరాకు అంటారు. రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాలలో పిలువబడే ఈ మొక్క వాతాన్ని, కడుపులో ఉన్నటువంటి మలాన్ని బయటికి తోయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకులు తీసుకొచ్చుకొని నీడన వెండించి సూర్యునించి అతి మెత్తన చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తయారు చేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి, ద్రాక్ష అండి. ఇది నల్లటి ద్రాక్ష, విత్తనాలు ఉండాలి, అట్లా గింజలు అంటే విత్తులు ఉండేటువంటి ద్రాక్షను సేకరించుకోండి. మరొకటి సునాముకి, మీకు అందరికీ తెలిసినటువంటి సునాముకి. ఇక్కడ చూడండి, ఈ యొక్క సునామీకి ఆకును కూడా ఒక మెత్తగా దంచి జల్లించినటువంటి వస్త్రగాళితం చేసినట్టు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు చేసుకోండి. ఇప్పుడు ఈ రేవళ్ళ చార అనే దీన్ని చిన్న ముక్కలుగా తీసుకొని దీన్ని పొడి కొట్టుకోండి. అతి మెత్తని పొడిని కొట్టుకొని ఇక్కడ చూడండి, ఈ యొక్క ద్రాక్ష ఏం చేస్తారంటే ఒక పాత్ర పైన బట్ట కట్టి తెల్లటి వస్త్రాన్ని, దానిపైన ఈ యొక్క ద్రాక్షని పరిచి ఆ పాత్రలో నీళ్లు పోసి ఉండాలి. మొదలుగానే నీళ్లు పోసి దాని మీద బట్ట కట్టి ఆ తర్వాత దానిపైన పరిచి కింద మంట పెడితే ఆ యొక్క ఆవిరి స్టీము పైనే అతి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆకుల యొక్క చూర్ణము, బేది కూరాకుల యొక్క చూర్ణము, మరొకటి ఇక్కడ చూడండి, సునాముకి సోలాపత్రి అని కూడా అంటాం. ఈ యొక్క చూర్ణాన్ని, రేవల చిల్లి చార అనబడే దీని యొక్క చూర్ణాన్ని, ఇప్పుడు ఫైనల్గా మనము ఈ యొక్క ద్రాక్ష పండ్ల యొక్క మెత్తగా అయినటువంటి దీన్ని తీసుకొని మెత్తగా దంచాల. చాలా అతి మెత్తటిగా ఒక క్రీమ్ లాగా వచ్చేట్టుగా దంచుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, దేశవాళీ ఆవుల నెయ్యి, దీన్ని తగినంత దానికి
పోయండి. తర్వాత నాణ్యమైనటువంటి పటిష్టమైనటువంటి తేనె, ఈ తేనెను కూడా మీరు దాంట్లో పోసి దీన్నంతా పైన దీనితో బట్టగట్టి దీన్ని ఒక పక్కకు పెట్టేసి మూత పెట్టి పక్కకు పెట్టేసినారంటే మ్యాక్సిమం 41 రోజుల తర్వాత తీసుకున్నారంటే అతి మెత్తగా క్రీములాగా మంచి పటిష్టమైనటువంటి మందు తయారైంది. ఆ మందును మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేది కూడా నేను తెలియచేస్తాను. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ప్రతిరోజు కూడా నైటు ఆహారం ఈ విధంగా ఉంటుంది, చూసుకోండి. ఆ విధంగా తయారైంది, ఈ విధంగా ఉంటుంది. నేను కూడా తిని చూపిస్తాను మీ ధైర్యం కోసం. అది ఎలా ఉంటుంది ఏంటి అని మీకు కూడా భయంగా ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువ మోతాదుగా తీసుకుంటే ఎక్కువ సార్లు మోసం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి టైము కూకటి గింజంత పరిమాణం, ఇక్కడ చూడండి, కూకటి గింజంత పరిమాణం ఇలా వేసుకొని చాలా మంచి టేస్ట్తో బాగుంటుంది. రుచి బాగుందని ఎక్కువగా తీసుకోకండి. ఇలా చేస్తూ వచ్చారంటే మలబద్ధక సమస్య పరిపూర్ణంగా నివృత్తి అవుతుంది. ఈ మలబద్ధక సమస్య పేగుల్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ అనే పదార్థం ఉంటుంది. అది డ్రై అయిపోయినప్పుడు సాపీగా జారక ఒంట్లుగా కట్టిపోయి ముక్కి కూర్చుంటూ అక్కడ మలద్వారం దగ్గర కూడా కొంతమందికి అక్కడ క్రాచెస్ పడతాయి. అక్కడ చీలి రక్తం కూడా స్రావించే వాళ్ళు ఉంటారు. మలానికి పోవాలంటే యుద్ధానికి పోయినంత భయంతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకు ఈ యొక్క లేహాన్ని తయారు చేసుకోండి. తయారు చేసుకోలేకపోతే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీ సమస్యను వాయిస్ రికార్డు కానీ లేదు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు తెలియజేసినట్లయితే మేము చూసిన వెంటనే మీకు రిప్లై పెడతాం. అస్తమానం మీరు ఫోన్ చేసుకొని టైం వేస్ట్ చేయకండి, ఫోన్ తీయలేదని. మేము ఏదైనా పనుల మీద ఉన్నప్పుడు సరిగా ఫోన్లు తీయలేము, అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఇక్కడ తయారు చేసుకుని సొంతంగా మీరే తయారు చేసుకుంటే నాణ్యతమైనది తయారు చేసుకోవచ్చును. మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రం మా వద్ద నుంచి కూడా పొందొచ్చు అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.